సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నేత సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెర్ల అచ్యుతరావు తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, టీడీపీ శ్రేణులు మధ్య భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలోని రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దీంతో 25 ఏళ్లు వెనక్కి వెళ్లామన్నారు. ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తెదేపాకు అఖండ విజయాన్ని అందించారని, ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది అని అచ్యుతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిలో సంబరాలు జరుపుకున్నారని, వైసీపీ పాలన ఏపీకి రాజధాని లేదని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకతోటి ఏపీ పురోగతి చెందుతుందని, రాజధాని అమరావతి అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హీరో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి, మరి తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైన స్థానంలో ఉన్న మరి మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజు 64వ పుట్టినరోజు మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బాలకృష్ణ గారికి ఈ జన్మదిన సందర్భంగా, అలాగే హిందూపురంలో 3 సార్లు కంటిన్యూగా గెలవడం, అదే ఆయనకి ఈ సంవత్సరం పుట్టినరోజు కానుక. ఇంకెవరు ఏ కానుకలు ఇచ్చినా ఆ కానుక దగ్గర అన్నీ చిన్నవే. మరి సినీ రంగంలో ఇప్పటికి కూడా మొగటం లేని మహారాజులు ఆయన వెలుగొందుతున్నారు. చాలామంది హీరోలకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ కంటిన్యూటీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమాలని ఆయన కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ 1-2 సినిమాలు కంటిన్యూ తీస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఎక్కడ కూడా లేదు. మరి అతని సినిమాలన్నీ కూడా చాలామంది ఏంటంటే హీరోలు కుర్రతనంలో ఉండేటప్పుడు హిట్స్ ఎలాగో కామన్ వస్తాయి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ ఆ పాత్ర ఆయన గురించే పుట్టిందా అన్న విధంగా ఆయన నటనా చాతుర్యం అనేది మనకి తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తి జన్మదినం అనేది ఈరోజు రావడం మాకెంతో ఆనందదాయకం. మరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రెస్టీజ్ ఇష్యూ కింద పేదవాడికి 5 రూపాయల కిలో 5 రూపాయల భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపాలని అనుకుందో, మరి అలాంటి ఆ పథకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా ఒక మంచి పరిణామం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని చేసుకోవాలి. 100 సంవత్సరాల వరకు కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి. మా యొక్క అభిమానాన్ని ఈ 100 సంవత్సరాలు ఆయనకి తెలియపరచాలని మనసావచ్చ కోరుకుంటూ, మరి ఈరోజు చాలా మంచి రోజు. మరి రేపు ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే, రేపు ఏదైతే ఎల్లుండి 12వ తేదీన తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడైతే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఘన విజయం సాధించిందో ఆ రోజు నుంచి మన కలల అమరావతి ఏదైతే ఉందో అది మహోన్నతంగా తయారవుతుంది చూడండి. మరి అది ఈ 5 ఇయర్స్లోనే అమరావతి రాజధాని అనేది ఒక మంచి వెలుగుననేది వస్తుంది. ఆ వెలుగుని తీసుకురావడానికి ఆయన సాయశక్తులు కృషి చేస్తారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చాయనడానికి ఇంకో నిదర్శనం. మరి ఆయన వచ్చిన తర్వాత వెంటనే చాలామంది అవినీతి పరులు ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. అందులో కొంతమంది పేర్లు అనవసరం, కానీ కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళకే దాన్ని ఏమంటారు అంటే లొంగిపోవడం కాదు, అంటే మార్పు చెంది దాన్ని ఏదో అంటారు, అది స్వచ్ఛందంగా అంటే వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ మన లెక్కరు దీంట్లో ఉన్నారు ఆయన రెడ్డి గారు, ఆయన మటుకు ఆయనే అన్నీ నేను చెప్పేస్తాను, ఇంక నేను ఇది భరించలేనని చెప్పని తప్పుని ఒప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ చాలామంది 100ల మీద 1000 మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వతహాగానే ఒప్పుకుంటారు. మరి అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తారు. మరి ఇంకోటి కూడా నేను
ఈ ముఖంగా తెలియపరుస్తుంది ఏంటంటే, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది అయితే రెచ్చిపోయి ఉన్నారో, వాళ్ళు ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టున్నారో, మరి ఆ రోజు బాధపడిన తెలుగుదేశం కార్యకర్తలను ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆ వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో చాలామంది వ్యక్తులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోకి, లేకపోతే జనసేనలోకి, బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టొద్దని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.